ఈత కళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది. కానీ ఈ రోజులు ఎట్లా అయిపోయిందంటే తాగినామని చెప్పుకోనికి మంచిగానే ఉంటుంది. నీ మందు తాగినా నీ బీరు తాగినా అని చెప్పుకోనికి మంచిగా ఉంటుందట. కానీ కళ్ళు తాగినా అని చెప్పుకుంటే ఇజ్జత్ పోయినట్టు అట. పనికి వచ్చేదేమో పాయసం అయిపోయింది, ఇసం అయిపోతుంది. పనికిరాందేమో అమృతం అయిపోతుంది. ఆలోచనలు పాడుగాను. మనుషులు మంచోళ్ళే కానీ ఈ ఆలోచనలే మతి. ఆలోచనలు మారాలి అంతే. పుట్టుక మంచిగానే కొడతాం కానీ పుట్టినాక నీకు ఇట్లా అన్ని అడ్డమైన ఫుడ్లు వస్తాయి. తాగురి మంచిగా ఈపు చెట్టు ఉన్నది ఇక్కడ కానీ కళ్ళు లేదు. నీ పట్లంలో ఉన్న ఇక్కడ షోకేజ్ చెట్టు పెట్టారు కానీ ఇక కూర్చొని ఈ ముచ్చట చెప్తున్నా. కళ్ళు తాగాల, మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఒక నేచర్ నుంచి వచ్చింది, ఏ కల్తీ లేకుండా. మంచి కళ్ళు ఆడ దొరికితే గడవి తాగాలి. అంతేగాని అడ్డమైన మందులు తాగి కింద పడి మీద పడి తక్కువ రేట్లు పెరిగినాయి. అప్పుడు వాళ్ళు పెంచినా కొద్ది మనం తాగినా కొద్ది వాళ్ళు పెంచుతున్నారు, తాగుతున్నారు. వాళ్ళు పెంచుతున్నారు, మీరు తాగుతూనే ఉన్నారు. తాగురు అప్పుడప్పుడు కానీ కనీసము మంగళవారం నాడు ఎల్లమ్మ తల్లికి యాద్ చేసుకున్నా తాగురు, కళ్ళు తాగురు. ఏమో రేపకల్లా గీసేటోళ్ళు ఎట్లా మరి నేర్చుకుంటారో. వాళ్ళ అయ్యలు గీస్తారు కానీ మరి ఇప్పటి వాళ్ళు నేర్చుకుంటారు ఏందో, నేర్చుకుంది ఏందో. మనం తాగుతూనే వాళ్ళకి 10 రూపాయలు వస్తాయి. వాళ్ళకి పని చేసి నీకు ఏమన్నా ప్రోత్సాహంగా జర సహించాలి. దేన్నైనా సరే, ఏ పని చేసేటోళ్ళనైనా సరే. ఇది లేకుంటేనే వాళ్ళకు జర పని చేసి నీకు ఉల్లాసం, ఉత్సాహం ఉంటుంది. ఏదేమైనా సరే కానీ ఈతకళ్ళు, తాటికళ్ళు ఏదైనా సరే తాగితే మంచిదే. సిగ్గుపడేది ఏముంది ఇంట్లో కాదా? నీకు తెలియదు ఏముంది. కానీ కోరి ఎప్పుడన్నా పొద్దుగాల పూట పోయి తాగి రావాలి. జర ఆరాంగా ఇక్కడ తినాలి, ఇంత పని చేసుకోవాలి అటు ఇటు పోయి. కానీ ఆటమైన రేట్లు పెట్టి తాగి ఇంట్లో వండు, నీ పని ఖరాబు, పైసా ఖరాబు, పానం ఖరాబు. మీరికెళ్ళి అయ్యవతోటి సొర్లో పెట్టుకున్న అవసరమా? ఏమో